రెండిట్ల కాంబినేషన్ మీరు ఎప్పుడైనా తింటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏంటి ఇక్కడ తింటున్నానని అనుకుంటున్నారా? చెప్తాను. అయితే పనసకాయ పండు తినడమే కాకుండా పనస గింజలతో కూడా కర్రీ వండుకుంటారని మీకు తెలుసు కదండి. సో ఆ కర్రీలో ఏంటంటే ఇలా మామిడికాయ వేసి వండుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ అయితే పనసిక్కలను అయితే ఇలా కోసుకొని దానిపైన ఉన్న పొట్టు అంతా తీయేసుకోవాలి. పొట్టంతా తీయేసుకొని ఇలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇందులోకి అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, దాంతోపాటు మామిడికాయ అనమాట. మామిడికాయ అయితే ఇలా ముక్కల కింద కోసుకుని అయితే పెట్టేసుకున్నాము. ఈ మామిడికాయలో స్పెషల్ ఏంటంటే మొత్తం టెంక కూడా వేసేసుకోవాలండి. ఆ టెంక ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇన్నైతే కడాయిలో ఆయిల్ వేసుకుని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా కల్లుప్పు అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత పనసిక్కలు అయితే వేసేసుకుంటున్నాము. పనసిక్కలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా మామూలుగా అయితే వేసేసుకుంటున్నాం. కానీ ముందుగా కుక్కర్లో ఒక 2 విజిల్స్ పెట్టుకున్నామంటే మనకి మెత్తగా ఉడికిపోతాయి. పనస గింజలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు అయితే వేసుకుని తగినంత వాటర్ వేసుకొని పనస గింజలు ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలి. పనస గింజలు ఉడికిన తర్వాతే మామిడికాయ ముక్కలు వేసుకొని అలాగే ఇంట్లో నూరిన మసాలా కూడా వేసుకొని ఉడికించుకుంటే మనకి పుల్లగా పనసిక్కల కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. కాలితే పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నేనైతే టెంక వేసుకుని అయితే వేడి అన్నం, వేడి పులుసు వేసుకుని అయితే తింటున్నాను. అసలు చేతులు ఎంతలా కాలిపోతున్నా సరే ఖచ్చితంగా ఇలా వేడిగా తినాలనే తిన్నాను అనమాట. ఈ టెంక ఉంటుంది చూడండి, అందులోకి ఉప్పు, కారం వెళ్ళి ఎంత టేస్ట్ ఉంటుందో టెంక మాత్రం తింటేని. సో గింజ మాత్రం చాలా బాగుంటుందండి పనసెక్కల కూర. మీరు ఎంతమంది తిన్నారన్నది కామెంట్ చేయండి. ఇంకెవరైనా తినకపోతే తినలేదని చెప్పేసి కామెంట్ చేసేయండి.